Welcome to second year, second semester students. So in thermal engineering we have one of the experiment two-stage reciprocating air compressor. దీంట్లో మనకు రీడింగ్స్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాము చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ మనకు P1 ఉంది. P1 ఈజ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్, దట్ ఈజ్ 1.01325 బార్ అది స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ వాల్యూ. సెకండ్ వన్ ఇంటర్మీడియట్ ప్రెషర్. ఇంటర్మీడియట్ ప్రెషర్ మీరు ఎక్కడ తీసుకోవాలంటే, సో ఇక్కడ గేజ్ ఉంది, రన్నింగ్లో ఉన్నప్పుడు మెషిన్ వర్కింగ్లో ఉన్నప్పుడు ఈ వాల్వ్ని ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకుంటే ఈ నీడిల్ చూపిస్తుంది. ఈ నీడిల్లో వాల్యూ తీసుకోవాలి, దట్ ఈజ్ ఇంటర్మీడియట్ ప్రెషర్. థర్డ్ వన్ డెలివరీ ప్రెషర్ P3. ఇక్కడ కంప్రెసర్లో మనం సిలిండర్లో ఎంత స్టోర్ చేస్తామో ఆ రీడింగ్ అనమాట. నెక్స్ట్ వన్ స్పీడ్ ఆఫ్ ది కంప్రెసర్ RPM. అది వచ్చి ఇక్కడ మనకి ఇండికేటర్, డిజిటల్ ఇండికేటర్ ఉంది. డిజిటల్ ఇండికేటర్ ద్వారా స్పీడ్ RPMని మెజర్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే సెన్సార్ ఇచ్చినాడు ఇక్కడ. ఈ సెన్సార్తో ఎంత రొటేషన్ దీని యొక్క RPM తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ మేనోమీటర్ రీడింగ్. ఇక్కడ మేనోమీటర్ ఉంది. మేనోమీటర్లో H1 ప్లస్ H2 ఇవి రెండు, ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ట్యూబ్లో వస్తుంది. ఆ రీడింగ్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ T1 ఈజ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్. అది మామూలుగా మనం డీజిల్, మనకు 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఆ డీజిల్ ఇంజిన్ నుంచి మామూలుగా రూమ్ టెంపరేచర్, అట్మాస్ఫియర్ టెంపరేచర్ దాంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ T2 వచ్చి ఇక్కడ రీడింగ్ మామూలుగా ఇక్కడ డిజిటల్లో తెలుస్తుంది. ఈ నాబుల్ కానీ తిప్పామంటే T2 తెలుస్తుంది. T3 వచ్చి ఆఫ్టర్ కంప్రెసర్ దీని యొక్క టెంపరేచర్ తెలుస్తుంది. T3 దిస్ ద T3 టెంపరేచర్. ఈ మూడు రీడింగ్లు తీసుకోవాలి, T1, T2, T3. తర్వాత ఈ ఎనర్జీ మీటర్ రీడింగ్. ఎనర్జీ మీటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇది ఆన్ చేస్తామంటే రెడ్గా బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయినప్పుడు 5 టైమ్స్ బ్లింక్ అవ్వడానికి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, అది మనం స్టాప్ వాచ్ పెట్టుకొని మెజర్ చేసుకొని ఆ సెకండ్స్ అనేది నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద లాస్ట్ రీడింగ్. సో దీని ద్వారా దీని పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంప్రెసర్ది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దానికి ముందు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆన్ చేసే ముందు ఇక్కడ ఉంది చూడండి డెలివరీ వాల్వ్. ఇది సారీ డ్రైన్ వాల్వ్ అంటాం మేము. మామూలుగా ఆన్ చేసే ముందు కొద్దిగా ప్రెజర్ వచ్చింది, దీన్ని ఆన్ చేసుకున్నామంటే లోపల అక్యూములేట్ ఉన్న డస్ట్, వాటర్ మొత్తం క్లియర్ చేసుకోవాలి. తర్వాత ఇది క్లోజ్ చేసుకొని 1 kg 2 kg ప్రెజర్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. దీన్నే మనం డెలివరీ ప్రెజర్గా యూజ్ చేస్తాం అనమాట. 1 kg అన్నప్పుడు ఎంత వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి, కొద్ది క్లోజ్ చేసుకొని 1 kg దగ్గర స్టడీ చేయాలి. అట్లీస్ట్ 20 to 30 seconds స్టడీ అవ్వాలి. ఇక్కడ డెలివరీ ప్రెజర్, ఈ ప్రెజర్లో 1 kg దగ్గర మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసిన తర్వాత ఈ రీడింగ్స్, ఇప్పుడు చెప్పిన రీడింగ్స్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, 2 kg చేసుకోవాలి. 2 kg చేసుకున్న తర్వాత అగైన్ సేమ్ రీడింగ్స్ హ్యావ్ టు రిపీట్. అదేవిధంగా 3 kg దగ్గర 3 kg వచ్చిన తర్వాత స్టడీ చూసుకోవాలి. ఫస్ట్ స్టడీ చేసుకున్న తర్వాత రీడింగ్స్ అన్నీ మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది two-stage reciprocating compressor. Yeah, good morning students. So now the sir will be explained that how what are the readings and where you are taken, correct? So and before that, first the brief introduction about that air compressor. So it is nothing but it is a two-stage reciprocating air compressor. Why it is called it's a reciprocating air compressor means, so this is the piston cylinder arrangement. The cylinder external surface including with the fins for the purpose of air cooling. Okay, so these things. So this is the cooling fins. So that is called cylinder. Inner surface, you know that it is a piston, it is invisible, it's not possible to see externally. So therefore this is here one piston cylinder arrangement is there, here one piston cylinder arrangement is there. So this is for two cylinder arrangement, therefore it is called twin cylinder. And one more thing, here twin cylinder means, so you see that the external, the size, okay, this one is big one when compared to this one. Understand? You see that in top view. So what is the size, the diameter, same compare with this one, it is big one, correct? So the diameter is, or otherwise in long shot, so for you this one it is that big size, this one is small size, clear? So therefore the big size is nothing but it is a low pressure cylinder and the small one is high pressure cylinder. And one more thing, the stroke length is same because in a same single crankshaft is connected with the both the piston connecting rods
okay, and piston arrangements. So therefore the big one, the stroke length is same, therefore L value is same, but the diameter is different kabatti the area is different, therefore area and L the volume. So therefore left side is the big volume, therefore low pressure, higher volume low pressure, but right small one is smaller volume, therefore high pressure. You know well, the volume is increasing means pressure varies. So volumes and pressures are both are inversely proportional, you know well. So therefore, while when the engine compressor starts, switch on that, correct? So you know that how to switch on means here that tripper point is there, the main power supply, correct? So the main power supply switch on cheskondi. Next here, so initially now it is off, then now it is on, main on cheskondi, correct? Then so here, so actually the you know well in electrical, wait sir. So in electrical subject, you already have studied in 2-point starter, 3-point starter. Okay. So this is one of the starting. So you know already fluid mechanics కూడా మీరు యూజ్ చేసినారు. సో దిస్ వన్ ఇస్ ఎప్పుడు அந்த లివర్ పెట్టుకుంటే ఓకే అన్నోయింగ్లీ తెలియకుండా ఏమన్నా మన గ్రీన్ కలర్ బ్రష్ చేస్తే కూడా ఆన్ అవ్వకూడదు కాబట్టి ఒక చిన్న లాక్ ఉంటుంది. సో వైల్ స్టార్టింగ్ ఒక లాక్ తీసేసి యూ స్విచ్ ఆన్ దట్ గ్రీన్ బటన్ ஸ்டார்ட் பண்ணுங்க சார். ஸ்டார்ட் பண்ணுங்க. Okay. So now, so this is the speed. Now the speed is 930. Speed indicates 930, and this is the temperature indicates. And now this is the energy meter. It's a blinking. So what is the time taken for? 5 times blinking. So this blinking, 5 times blinking. Okay. Next here, the water. So left lamp, right lamp. What is the difference? Left lamp, right lamp. That is the manometer. Clear? Next one, this one, intermediate pressure. Intermediate pressure while it is on the lever means the pointer oscillating indicates. So approximately in this at present position. So the outer reading, you take that outer reading. So inner reading is LB per inches square, that is pounds per inches square. Outer reading is kg per centimeter square. So therefore the outer reading 0 to 1. Now the pointer is at where the pointer 0 tarvata 1, 2, 3, 4, 5 lo undi. So therefore 5 means ada 1 ku lopala, that is 0.5. Fifth division below 1, therefore 0.5 outer reading kabatti kg per centimeter square. So now the pressure is 0.5 kg per centimeter square. So మనకు 0 నుంచి ఇప్పుడు ఫస్ట్ 0.1 kg per centimeter square రావాలి, 0.1 kg per centimeter square రావాలి, ఇలా 0.2 kg per centimeter square రావాలి. ఇప్పుడు 0.5 kg per centimeter square ఉంది కాబట్టి ఓకే ఇది ఎలా ఫిక్స్ చేయాలంటే బై అడ్జస్టింగ్ ద వాల్, కరెక్టా? ఈ వాల్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి, అప్పుడే సిలిండర్ లోపల ప్రెషర్ మెయింటైన్ అవుతుంది, కరెక్టా? సిమిలర్ కేస్ హియర్. సో మనకు కావాల్సింది ఇప్పుడు 0 to 5 ద అవుటర్, ఓకే దట్ ఈస్ ఇక్కడ ఓన్లీ ఇన్నర్ అవుటర్ బోత్ ఆర్ ఒకటే ఉంది. సో kgf per centimeter square. సో ఇక్కడ బ్లూ కలర్ నెక్స్ట్ రెండు బ్లూ కలర్ మిడిల్లో ఒక గ్యాప్ ఉంది కదా, అదే రీడింగ్. సో నెంబర్ 5 ఒక డాట్ ఉంది కదా గ్యాప్ వైట్ కలర్, దట్ ఈస్ ద వాల్యూ. అప్పుడు చూస్తున్నారంటే కింద నుంచి సెకండ్ డాట్లో ఉంది. సో 5, 4, 3, 2. నౌ దిస్ ఈస్ 2 kgf per centimeter square, కరెక్టా? సో సిలిండర్ ప్రెషర్ 2 kgf per centimeter square. సో మనకు ట్రయల్ 1 kg per centimeter square, ట్రయల్ 2 2 kg, ట్రయల్ 3, ట్రయల్ 4, ట్రయల్ 5. ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయల్స్కి ఇక్కడ బ్లూ కలర్ ఈ డయల్లో చెక్ చేసి ఇప్పుడు సెట్ చేసి ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ వెన్ ఇట్ ఈస్ సాచురేటెడ్ వితౌట్ చేంజెస్ ఆఫ్ పాయింటర్, అప్పుడు వాట్ ఈస్ ద టెంపరేచర్ రీడింగ్, ఇంటర్మీడియట్ ప్రెషర్ రీడింగ్ ఎంత ఉంటుంది. అండ్ ఇనిషియల్ ప్రెషర్ యూ నో వెల్ ఇట్ ఇస్ అట్మాస్ఫియర్ ప్రెషర్, ద ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ దట్ త్రూ ద ఆరిఫిస్, కరెక్టా? నెక్స్ట్ ఇనిషియలీ what is the temperature, what is the temperature, T1, T2, T3. ఇక్కడ when the pointer is moves T1 value, T2 value, T3 value, but ఇక్కడ T1 value atmospheric temperature, no it's not indicates because you know where atmospheric temperature ఎంత ఉంటుంది. నెక్స్ట్ T2 value T2 లో సెట్ చేసి
ఇక్కడ ఎంత ఉంటుంది, మళ్ళీ T3లో సెట్ చేసి ఎంత ఉంటుంది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పీడ్ ఇండికేటర్. నౌ వాట్ ఈస్ ద కంప్రెసర్ స్పీడ్ చెక్ చేసుకో. నెక్స్ట్ బై యూజింగ్ స్టాప్ వాచ్. సో 5 times blinking, how much time taken? Clear? That is one. And third one, and another one is the manometer reading. So how much air will be flow? Because you know well, the flow of fluid is okay, either it is a water or air, but here the air will be enter. The air is entering into that through the orifice. Therefore orifice or CD value మీకు తెలుసు. Okay, CD and orifice diameter will be given. Therefore through the orifice how much discharge of air will be flows. That one easily we can measure, because you know well through the orifice what is the discharge formula? A1 A2 square root of 2GH divided by root of A1 square minus A2 square. Therefore A1 value, A2 value, orifice is fixed 1. Correct? Square root of 2GH. H value means you know well it is a manometer difference. Divided by root of same A1 square minus A2 square. Clear? That's one. This is, so it is for trial number 1 for ఇక్కడ కింద ఇక్కడ 0.1, that is sorry 1 kg per centimeter square కి what is the value of intermediate pressure? How much? It is actually first column. Okay. Next one is, so how many readings you want to take for every trials? For trial number 1, okay, you set the pressure value in cylinder corresponding what is the intermediate pressure value, what is the manometer value, what is the time taken for 5 centimeter, and what is the speed of the engine, sorry compressor, and what are the various temperatures T2 and T3. T1 is default atmospheric temperature. Clear? Similarly, once again you go for second trial. Second trial means మళ్ళీ ఇక్కడ ఉన్న அந்த 1 kg per centimeter square మళ్ళీ 2 kg కన్వర్ట్ చేయాలి. అప్పుడు 2 kg కన్వర్ట్ చేయాలంటే ఇంకా ఫర్దర్ ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. వైల్ రన్నింగ్ ఉన్నప్పుడు ఇంకా క్లోజ్ చేస్తే లోపలికి సక్షన్ చేసిన ఎయిర్ లోపలే సేవ్ అవుతుంది కదా. అప్పుడు వెన్ ఇట్ ఈస్ ఇండికేట్స్ 2 kg per centimeter square, at the time again once again you take the all the corresponding values of intermediate pressure and etc. Clear? So this one. So similar case, so notebook open. Similarly, so therefore ఇక్కడ సీరియల్ నెంబర్ ఫస్ట్ ఇన్లెట్ ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ 1.01325 అన్ని కాలమ్స్ అన్ని రోస్ ట్రయల్ నెంబర్ 1 2 3 అన్ని సేమే, ఎందుకంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ సేమ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రెషర్ అక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డెలివరీ ప్రెషర్ ఇక్కడ ఫిక్స్డ్ 1. సో డెలివరీ ప్రెషర్ సీరియల్ నెంబర్ రో 1లో 1 kg 2 kg 3 kg 4 kg డెలివరీ ప్రెషర్ మనం ఫిక్స్ చేసుకుంటాం. ఈ డెలివరీ ప్రెషర్ 1 2 3 4 kgకి వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రెషర్ నోట్ చేసుకోవాలి. సేమ్ టైం వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కంప్రెసర్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పీడ్ ఇండికేటర్. కరెక్టా? నెక్స్ట్ మానోమీటర్ రీడింగ్ ఫర్ 1 kg డెలివరీ ప్రెషర్ 1 kg ఉన్నప్పుడు వాట్ ఈస్ ద మానోమీటర్ రీడింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్కేల్. కరెక్టా? నెక్స్ట్ సేమ్ 1 kg per centimeter square డెలివరీ ప్రెషర్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద T1 T2 T3. T1 వాల్యూ ఈస్ అట్మాస్ఫియర్ ప్రెషర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 డిగ్రీ ఉంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ T1, T2 T3 బై అడ్జస్టింగ్ దట్ T1 T2 T3. ఇక T1 ఇట్స్ నాట్ వర్కింగ్ బికాస్ ఇట్ స్టాండర్డ్ 1. T2 T3కి ఇక్కడ ఎంత ఇండికేట్ చేస్తుందో అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ ఫర్ 5 రెవల్యూషన్స్ ఎనర్జీ మీటర్. సో ఇక్కడ 5 రెవల్యూషన్స్ మీన్స్ ఇక్కడ మనకు డిజిటల్ కాబట్టి 5 times బ్లింకింగ్, నాట్ రెవల్యూషన్, ఇట్ ఇండికేట్స్ బ్లింకింగ్. సో ఇక్కడ ఉన్న పాయింట్. ఓకే, దీంట్లో ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి బ్లింక్ కాలేదు. ఓకే, సో దిస్ వన్ ఇప్పుడు 5 times బ్లింకింగ్కి ఎంత టైం టేకన్. కరెక్టా? సో ఇదన్నీ నోట్ చేసుకోండి. ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయల్స్ యూ డూ ఇట్, దెన్ యూ డూ ద క్యాల్కులేషన్స్. క్లియర్? బై యూజింగ్ దట్ ఫార్ములా. ఫైనలీ యూ డిటర్మైన్ దట్ volumetric efficiency result. ఇక్కడ sweat. So what is our aim? To conduct a test on the 2-stage reciprocating air compressor and to determine the volumetric efficiency and isothermal efficiency. Correct? So ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. And one more thing, in this case, ఇది low pressure cylinder.
this one is high pressure cylinder. It is multi stage కాబట్టి మనకు కావాల్సింది ప్రెషర్ రైస్ చేయాలి. అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఎంట్రీ. ఓకే, దిస్ వన్ ఇస్ ద లీవ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్ అండ్ లీవ్స్ ఫ్రమ్ ద సెకండ్ స్టేజ్ అవుట్. దేర్ఫోర్ మనకు కావాల్సింది ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ కాదు. బట్ యు నో వెల్, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, కరెక్టా? సో ఇక్కడ బిట్వీన్ దట్ స్టేజ్ 1 to 2, between the stage 1 to 2 compulsory pressure rising and also pressure and temperature directly proportionals కాబట్టి temperature rise అవుతుంది. So between the two stages here one intercooler is there. So this is the intercooler. So intercooler is applicable for to cool the compressed air from stage 1 and allow to the low pressure temperature or otherwise atmospheric temperature of air into that second stage. Okay, if the intercooler, okay, so before intercooling, after intercooling. So before and after intercooling, the temperature is the after intercooling here. So after intercooling అక్కడ ఉన్న టెంపరేచర్ ఇస్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ టెంపరేచర్ అంటే ఇంటర్కూలర్ చాలా బాగా పనిచేసింది. దేర్ఫోర్ ద ఇంటర్కూలర్స్ ఆర్ పర్ఫెక్ట్. If the after intercooling the temperature is greater than the initial atmospheric temperature means the intercoolers are not function properly. Therefore that intercoolers are imperfect. So in multi-stage air compressor the two intercoolers are compulsory is applicable. That intercoolers are classified into two. One is for perfect and another one is for imperfect. Correct? But ఇక్కడ మనకి ఈ మన ల్యాబ్ ఎక్విప్మెంట్స్లో here one temperature indicator is there before intercooling and ఇక్కడ ఒక టెంపరేచర్ ఇండికేటర్ ఉంటే మనకి ఇక్కడ ఎంత టెంపరేచర్ మెషర్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ వచ్చిన టెంపరేచర్ ఇనిషియల్ టు ది ఎంట్రీ ఆ టెంపరేచర్స్గా ఉంటే ఇది వర్క్ అయింది, దట్ ఈస్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. బట్ ఇక్కడ దర్ ఈస్ నో ఎనీ టెంపరేచర్ సెన్సార్స్, కరెక్టా? దేర్ఫోర్ హియర్ ఇన్ అవర్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ the intercoolers are perfect or not we can't identify. Clear? All right, so this is the procedure to do the experiments for twin cylinder, that is two stage reciprocating air compressor. Okay, with the help of that panel meter. Okay, and thank you once again sir, Madhumati sir, thank you.